అంశము యొక్క పేరు లివింగ్ ఇన్ ద కింగ్డమ్. అంటే దేవుని రాజ్యంలో ఎలా జీవించాలి అనే దాని గురించి మనం కొద్దిగా నేర్చుకుందాం. లివింగ్ ఇన్ ద కింగ్డమ్ చెప్పండి. అందరూ ఇంగ్లీష్ వచ్చు కదా మీకు? లివింగ్ ఇన్ ద కింగ్డమ్ అని చెప్పండి. గట్టిగా చెప్పాలి, నాకు వినపడాలి. లివింగ్ ఇన్ ద కింగ్డమ్. ఈ రోజుల్లో మనం గమనించినట్టయితే అనేక మంది దేవుని నమ్ముకొని తిరిగి జన్మించినటువంటి వారు కూడా రకరకాలైనటువంటి బాధలలో, వేదనలో, ఓడిపోయిన స్థితిలో, విరక్తితో జీవిస్తూ ఉన్నారు. గమనించినట్టయితే విజయం గురించి బోధిస్తున్నాము, విజయం గురించి మాట్లాడుతున్నాము, కానీ విజయమును అనుభవించటం లేదు చాలామంది. ఎప్పుడు కూడా ఆ విజయము దూరముగా కనిపిస్తూ ఉంటుంది. ఆ విజయం నేను అనుభవించగలిగితే, ఈ సమృద్ధి నేను అనుభవించగలిగితే, ఈ యొక్క స్వస్థత నేను అనుభవించగలిగితే ఎంత బాగుంటుంది అనేటువంటి ఆశ కలిగిన వారు ఎక్కువ ఉన్నారు. అనుభవము పొందిన వారి కంటే ఆశించినటువంటి వారు ఎక్కువగా ఉన్నారు. దేవుని వాక్యం ఏమంటుందంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, అజ్ఞానం అన్నమాట. ఇగ్నోరెన్స్ అంటారు ఇంగ్లీష్లో. ఈ దేవుని రాజ్యంలో ఎలా జీవించాలో తెలియనటువంటి స్థితిలో అనేక మంది క్రైస్తవులు ఉన్నారు. అందునిమిత్తమే నిజమైనటువంటి ఈ వాక్యములో ఉన్న సత్యాన్ని అనుభవించలేని స్థితిలో ఉన్నారు. హోషేయ ప్రవక్త ఒక మాట అన్నారు, నా జనులు అన్నారు. ఎవరండి? గట్టిగా చెప్పాలి. దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఏమంటున్నాడు? నా జనులు. ఏంటంట? నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. దేని గురించి నశించుచున్నారండి? సాతానుని బట్ట కాదు, ప్రభుత్వాన్ని బట్ట కాదు, రాజకీయాల గురించా కాదు. దేనిని బట్టి నశిస్తున్నాము? చాలామందికి ఏమైపోయిందంటే ఈ రోజుల్లో ఏదైనా చెడు జరగానే సాతానండి, సాతాను బట్టే ఓడిపోయాము, ఈ యొక్క ఆపద, శ్రమ, సరే ఇవన్నీ వస్తాయి. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నీవు జయించాలంటే నీకు కావాల్సింది ఏంటండి? జ్ఞానము కావాలి. ఏ జ్ఞానము? వాక్య జ్ఞానము. వాక్యములో దేవుని యొక్క సత్యాలు ఇమిడి ఉన్నవి. వాక్యములో ఇమిడి ఉన్న సత్యమును నువ్వు గ్రహించగలిగితే ఆ వాక్యములో ఉన్న సత్యమే నిన్ను విడిపిస్తుంది. యెషయా గ్రంథంలో 5వ అధ్యాయం 13వ వచనంలో ఏముందంటే దేవుడు తన జనుల గురించి మాట్లాడుతూ జ్ఞానము లేని వారై బంధకంలోకి వెళ్ళారని రాసింది. చూసారా? చెరలో ఉన్నారు. అనేక మంది దేవుని నమ్ముకున్నాము అంటున్నారు, కానీ దేవుని యొక్క కృపను అనుభవించలేని స్థితిలో ఉన్నారు. అనేక మంది దేవుని నమ్ముకున్నామని ఆలయానికి వెళ్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, వాక్యం చదువుతున్నారు, నేను దేవుని నమ్ముకున్నాను అంటున్నారు, కానీ దేవుడు పలికినటువంటి వాగ్దానాలు అనుభవించలేని స్థితిలో ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే సాతాను అంటున్నారు, కానీ వాక్యం ఏమంటుంది? కానే కాదు, సాతానుని యేసయ్య ఎప్పుడో ఓడించేశాడు. హల్లెలూయా. నీకు కావలసింది ఏంటి? వాక్యములో ఉన్న అవగాహన అవసరం. ఎప్పుడైతే నువ్వు వాక్యములో ఉన్న సత్యాన్ని గ్రహిస్తావో అప్పుడు నువ్వు సంపూర్ణ విడుదలలో ముందుకు సాగగలవు. యేసయ్య వచ్చాడు, వచ్చి బోధ మొదలుపెట్టాడు. ఏం మొదలుపెట్టాడని? మతాన్ని స్థాపించాడా? ఎక్కడైనా చూపించండి నాకు వాక్యంలో యేసయ్య మత స్థాపకుడని. యేసయ్య క్రైస్తవత్వం స్థాపించడానికి రాలేదు. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. యేసయ్య మత నాయకుడు కాదు. వింటున్నారా? జాగ్రత్తగా వినండి. యేసయ్య ఏం బోధించాడు? క్రైస్తవత్వమా? కాదు. క్రైస్తవ జీవితం అంటే క్రీస్తు వలె జీవించడం. ఇది క్రైస్తవత్వం అంటే ఇది ఒక జీవన శైలి, ఇది మతము కాదు. హల్లెలూయా. మనము మతముగా మనిషి మార్చాడు దాన్ని.
అందుకే వ్యక్తితో అనుభవం లేకుండా మత పిచ్చితో బతుకుతున్నారు చాలామంది. నిజమైనటువంటి అనుభవంలోకి రావాలంటే సజీవముగున్న యేసయ్యతో అనుబంధంలోకి రావాలి. మతము నిన్ను విడిపించలేదు, మతము నీకు స్వస్థత కలిగించదు. హల్లెలూయా. యేసయ్యతో నీకు సంబంధము కావాలి. యేసయ్య ఒక వ్యక్తి, దేవుని కుమారుడు, దేవుడు. ఆయనతో నీకు ఎప్పుడైతే సంబంధం ఏర్పడుతుందో అప్పుడు నువ్వు ఆయన్ని అనుభవించగలవు, ఆయన వాక్యాన్ని నీ జీవితంలో నువ్వు అనుభవించగలవు. యేసయ్య వచ్చి బోధించడం మొదలుపెట్టాడు. మార్కు సువార్తకి వెళ్దాం. 1వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకుందాం. యోహాను చెరపట్టబడిన తరువాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది సువార్త నమ్ముడి అని హల్లెలూయా చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో ఏముందంటే, యేసయ్య వచ్చి బోధ మొదలు పెట్టాడంట. దేని గురించో తెలుసా? దేవుని రాజ్యము నిమిత్తము. అందరు చెప్పండి, దేవుని రాజ్యము. దేవుని రాజ్యం, ఇంగ్లీష్ లో దాన్ని కింగ్డమ్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది. చెప్పండి అందరు గట్టిగా, కింగ్డమ్ ఆఫ్ గాడ్. కింగ్డమ్ ఆఫ్ గాడ్ గట్టిగా చెప్పాలి. కింగ్డమ్ ఆఫ్ గాడ్, కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఏమి బోధించాడండి యేసయ్య? కింగ్డమ్ ఆఫ్ గాడ్. మతము కాదు, ఒక రాజ్యము గురించి బోధించాడు. ఒక రాజ్యము. ఈ రాజ్యం పేరు దేవుని రాజ్యం. ఈ దేవుని రాజ్యం ఎలా పనిచేస్తుంది, ఈ దేవుని రాజ్యంలో ఎలా మనము రాగలము, ఎలా జీవించాలో బోధించాడు. యేసయ్య దేన్ని స్థాపించడానికి వచ్చాడు? మతము కాదు, దేవుని రాజ్యము స్థాపించడానికి వచ్చాడు. చూడండి, వాక్యం బాగా చదవండి. వాక్యంలో ఏమనుందంటే, యేసయ్య గురించి రాస్తూ ఎక్కడ రాసినా ఎక్కడ కూడా మత సంబంధముగా ఆయన గురించి రాయలేదు, కానీ రాజుగా రాశాడు. ఎక్కడ చూసినా వాక్యంలో యేసయ్యను రాజుగానే పిలువబడ్డాడు. ఆమేన్. రాజులు మతాన్ని ప్రకటించరు, రాజులు రాజ్యాన్ని స్థాపిస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. మాట్లాడండి. హల్లెలూయా. యేసయ్య రాజు అయితే మతాన్ని ఎందుకు బోధిస్తాడు చెప్పండి? మత నాయకులు మతాన్ని స్థాపిస్తారు, రాజులు ఏం చేస్తారు? రాజ్యాన్ని స్థాపిస్తారు. ఆమేన్. అయితే యేసయ్య ఏం బోధిస్తున్నాడు? ఒక నూతనమైనటువంటి రాజ్యాన్ని బోధిస్తున్నాడు. ఏమంటున్నాడు? మీరు మారు మనస్సు పొంది సువార్తను నమ్ముడి. ఈ యొక్క సువార్త గురించి దీన్ని ఏమంటున్నాడు? నేను పలికేది, నేను మాట్లాడేది, నేను మీకు బోధించేది ఈ యొక్క నూతనమైన రాజ్యం గురించి బోధిస్తున్నానే. ఈ నూతన రాజ్య బోధే సువార్త. ఎందుకు? అది మంచి వార్త. దొంగ దేనికి వస్తాడంటండి? దోచుకోవడానికి, నాశనము చేయడానికి, హత్య చేయడానికి. నేనైతే మీకు జీవమును, సమృద్ధి జీవం ఇవ్వడానికి వచ్చానన్నాడు. హల్లెలూయా. యేసయ్య ఏమంటున్నాడంటే, వినండి, నేను ఒక రాజ్యము స్థాపించడానికి వచ్చాను, ఈ రాజ్యములో మీకు జీవమును, సమృద్ధి జీవం ఇవ్వడానికి వచ్చానంటున్నాడు. హల్లెలూయా. ఈ దేవుని రాజ్యములో లేమి లేదు, దేవుని రాజ్యములో కొదువ లేదు, దేవుని రాజ్యములో అనారోగ్యము లేదు, దేవుని రాజ్యములో సాతాను యొక్క అధికారము కూడా చలాయించలేడు. హల్లెలూయా. దేవుని రాజ్యములో మనసుకు అతీతమైనటువంటి సమాధానము, గొప్ప సంతోషము కలిగి మనము జీవించగలము. దేవుని రాజ్యములో ఎడతెగకుండా దేవునితో సహవాసము చేయగలము. దేవుని యొక్క కృపను బట్టి, ఆయన ఆశీర్వాదం, ఆయన కాపుదల్లో మనం జీవించగలము. ఒక్కసారి యేసయ్య జీవితాన్ని పరీక్షించి చూడండి. ఒక్కసారి ఆయన జీవితాన్ని ఆలోచించండి. ఆయనకి, తన తండ్రికి ఎప్పుడు కూడా ఎడతెగనటువంటి సంబంధము కలిగి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడు? ఎందరైతే నన్ను అంగీకరిస్తారో వారందరూ కూడా దేవుని బిడ్డలు అగుటకు అధికారం అనుగ్రహిస్తానన్నాడు. హల్లెలూయా. మతములో నిన్ను షరీకు చేసుకుంటాను, ఈ కొత్త నూతనమైన మతంలో నువ్వు రావచ్చు, మెంబర్షిప్కి నువ్వు సైన్ చేయొచ్చు అంటం లేదు.
నీవు నా కుటుంబములో, నా రాజ్యములో పౌరులు లేరు, నా రాజ్యములో కుమారులు కుమార్తెలే ఉన్నారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మన మధ్యలో ఉన్నటువంటి ఒక సిస్టర్ మరి ప్రోగ్రామ్స్ ద్వారా మరి అన్ని సమస్తము సాధ్యమైనటువంటి టెలికాస్ట్ అవుతున్నటువంటి ప్రోగ్రామ్స్ ద్వారా ఏ విధంగా దీవించబడారో చెప్పడానికి మన మధ్యలో సాక్షిగా నిలబడి ఉన్నారు. మరి సహోదరి వైజాగ్లో ఉండేవారు. 4-5 సంవత్సరాల క్రితం వైజాగ్లో వాళ్ళు నివాసం చేసేవారు. ఆ సమయంలో తనకి థైరాయిడ్ ప్రాబ్లం చాలా మరి ఎక్కువగా ఉండేది. తన థైరాయిడ్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల చేతులు కాళ్ళు ఎప్పుడు కూడా వణుకుతూ చాలా విపరీతమైనటువంటి నీరసంతో బాధపడేవారు. తన పని తను చేసుకోలేక మరి ఎంతో డిప్రెషన్కి గురైనట్లుగా మరి చెప్పి ఉన్నారు. మరి ఆ సమయంలో ఎవరు చెప్పకుండానే ఒకరోజు మరి టీవీ చూస్తున్నటువంటి సమయంలో మరి ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ అనేటువంటి మన ప్రోగ్రామ్ టెలికాస్ట్ అవ్వడం జరిగింది. ఆ సమయంలో పాస్టర్ రాజ్ గారు బోధిస్తున్నటువంటి వాక్యం ద్వారా తను మరి ఆకర్షించబడి దేవుని వాక్యంలో ఉన్నటువంటి శక్తిని గురించి మొదటిసారిగా విన్నట్లుగా మరి సాక్ష్యం ఇస్తున్నారు. మరి అప్పటి నుంచి కూడా దేవుని వాక్యంలో ఉన్న శక్తిని బట్టి స్వస్థత ఎలా పొందుకోవాలనేటువంటి విషయాలను తను తెలుసుకున్నారు. మరి దేవుని వాక్యం మీద నిలబడడం గురించి మరి తర్వాత రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని తను ప్రోత్సహించబడ్డారు. మరి ఆ విధంగా చేస్తున్నప్పుడు తనకి నీరసం అనిపించి ఏదైనా తినాలని తనకు అనిపించినప్పుడు వెంటనే మరొకసారి వాక్యం ద్వారా ప్రోత్సహించబడి, లేదు దేవుడే నాకు స్వస్థత ఇవ్వాలి, దేవుని వాక్యం మీద నిలబడే విశ్వాసం ద్వారా పొందుకోవాలి అనేటువంటి నిబరంతో నిలబడినప్పుడు అదే రోజు తను సంపూర్ణంగా వణకం నుంచి సంపూర్ణంగా స్వస్థత పొందుకున్నట్లుగా మరి సాక్ష్యం ఇస్తున్నారు. అది మాత్రమే కాకుండా కాళ్ళు నొప్పులు మంటల నుంచి కూడా తను బాధపడేవారు. ఆ సమయంలో కూడా మరి నీకు స్వస్థత కలుగుతుందా అనేటువంటి అనుమానం తనకి మరి వచ్చినప్పుడు వెంటనే తన వెనక నుంచి ఒక స్వరము స్పష్టంగా విన్నట్లుగా తెలుపుతున్నారు. మరి దేవుని స్వరము వినట గురించి మరి పాస్టర్ గారు చేసిన సిరీస్ ని కూడా మరి ఆ సహోదరు విన్నారు. మరి ఆ క్షణమే మరి యేసుక్రీస్తు పొందిన దెబ్బల ద్వారా నువ్వు స్వస్థ పొంది ఉన్నావు అనేటువంటి ఖచ్చితమైన స్వరాన్ని ఆ సహోదరు విన్నట్లుగా తెలుపుతున్నారు. మరి ఆ క్షణం నుంచి మరి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం తను అనుభవించారు. ఇదంతా మరి స్వస్థత పొందుకున్న తర్వాత మరి వాళ్ళు ఉన్నటువంటి స్థలం నుంచి లక్షద్వీప్కి తన భర్తకి ట్రాన్స్ఫర్ అయింది. మరి మామూలుగా అయితే సహజంగా అక్కడ ఏ విధమైనటువంటి వసతులు లేవు. అక్కడ ఎక్కడ కూడా మరి సరైన మినిమం మెడిసిన్స్ ఉంటాయి తప్పించి, మెడికల్ ట్రీట్మెంట్ ఉంటుంది తప్పించి మరి సరిగ్గా ఏది కూడా లేదు అని అందరూ కూడా వాళ్ళకి చెప్పారు. కానీ ఏ విధంగా అయితే మరి తన వాక్యం ద్వారా బలం పొందుకున్నారు. కుటుంబంగా వాళ్ళు మరి ఆ ట్రాన్స్ఫర్ అయినప్పుడు అక్కడికి వెళ్ళడానికి నిర్ణయించుకున్నారు. తన ప్రత్యేకించి ఒక మాట చెప్తున్నారు, ఇస్సాకుకు ఏ విధంగా దేవుడు తోడైనారో ఆ విధంగా మాకు తోడై ఉంటారు అనేటువంటి వాక్యాన్ని తీసుకుని ఆ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళినప్పుడు మరి సహోదరు సాక్ష్యం ఇస్తున్నారు, మంచి సమృద్ధిని వారు అనుభవించారు. పాస్టర్ గారు వాక్యంలో చెప్పిన విధముగా సర్వ సమృద్ధిని మేము ఆ ప్రాంతంలో అనుభవించామని ఖచ్చితమైనటువంటి సాక్ష్యాన్ని మరి ఆ కుటుంబం అంతా కూడా కలిగి ఉన్నారు. మరి అది మాత్రమే కాకుండా తన సహోదరు ఒకరోజు ఫోన్ చేసి తన ఉన్నటువంటి బలహీనతను బట్టి తనకు చెప్పినప్పుడు వెంటనే పాస్టర్ రాజు గారు ఏ విధమైనటువంటి వాక్యం ద్వారా తన బలపడ్డారు అదే వాక్యాన్ని ఫోన్లో తనకి చెప్పినప్పుడు వెంటనే ఆ సహోదరు కూడా మరి స్వస్థత పొందుకున్నట్లుగా మన మధ్యలో సాక్ష్యం ఇస్తున్నారు. ఇవన్నీ కేవలము మరి దేవుని వాక్యం ద్వారా మేము పొందుకున్నటువంటి ఆశీర్వాదాలని చెప్పి మన మధ్యలో సాక్ష్యం ఇస్తున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు నామానికే సమస్త మహిమ కలుగును గాక. నేను చెప్పాలనుకున్నానండి, నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి అంటే 10 సంవత్సరాల నుంచి, నాకు 10 సంవత్సరాల దగ్గర నుంచి నేను చాలా రిలీజియస్, అంటే అకార్డింగ్ టు డాక్టర్ పట్టా గారు ఎలా అంటే ప్రతి సండే చర్చ్ ఎప్పుడు మిస్ అవ్వలేదు. ఐ ఆల్వేస్ ఒబేడ్ మై పేరెంట్స్, మై ఎల్డర్స్, అన్నీ జరిగినాయి. కానీ 20 సంవత్సరాల తర్వాత నాకు ఇదేది కూడా హెల్ప్ చేయలేదు. ఒకవేళ ఇది ఫౌండేషన్ అయి ఉండొచ్చు, కానీ పట్టగారు చెప్పిన వాక్యం యొక్క ప్రత్యక్షతను బట్టి కేవలము ఈరోజు నేను నా కుటుంబంలో నాలో సంతోషాన్ని, శాంతి, సమాధానాన్ని దేవుడు స్థిరపరిచాడని నేను విశ్వసిస్తున్నాను. ఇది జరిగింది కూడా. యేసయ్య జీవితాన్ని గమనించినట్టయితే ఆయన నిజముగా దేవుని రాజ్యంలో ఎలా జీవించాలో, ఎలా జీవించగలమో ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రకటించడమే కాకుండా ఆ దేవుని రాజ్యము రుచి కూడా చూపించాడు. ఎక్కడికైనా వెళ్తే అనారోగ్యంగా ఉన్న వాడిని స్వస్థపరిచాడు, చనిపోయిన వాడిని లేపాడు, కుష్ఠరోగంతో ఉన్నవాడిని స్వస్థపరిచాడు, కుంటివాడిని నడవడానికి సహాయం చేశాడు, గుడ్డివారికి చూపునిచ్చాడు. ఆమేన్. ఏమంటున్నాడు? ఇది దేవుని రాజ్యం అంటున్నాడు. అంటే దేవుని రాజ్యములో ఏ రకమైన కొదువ లేదు. ఏదైనా ఆటంకం ఉన్నా, ఏదైనా లేమి ఉన్నా, ఏదైనా అనారోగ్యం ఉన్నా, ఏదైనా సాతాను ఒత్తిడి ఉన్నా, నువ్వు రాజ్యములో, తన రాజ్యంలోకి వస్తే వాటన్నిటి నుంచి కూడా నీకు విడుదల కలుగుననేటువంటి సువార్తను ప్రకటిస్తూ వచ్చాడు. హల్లెలూయా. మతములో ఉందంటం లేదు, ఆయన రాజ్యములో ఉంది. హల్లెలూయా. అందుకే ఆయన జీవితాన్ని గమనించండి. ఎప్పుడైనా యేసయ్య అనారోగ్యంతో బాధపడ్డాటని తెలుసా మీకు?
ఎప్పుడైనా కొదువు ఉందా ఆయన జీవితంలో? ఎప్పుడైనా లేమి ఉండింది ఆయన జీవితంలో? ఒకరోజు పేతురు వచ్చాడు, అయ్యా పన్ను కట్టాల్సిన దినం వచ్చింది, మనం పన్ను కట్టాలి అన్నాడు. యేసయ్య అన్నాడు, అక్కడికి వెళ్ళి మరి చేపలు పట్టమన్నాడు. ఏమన్నాడు? త్రో అ లైన్ అన్నాడు, గాలము వేయమన్నాడు. వస్తుంది, ఓ చేప పడతావు, దాని నోరు విప్పు, దానిలో బంగారు నాణెం ఉంటుంది, దాంతో నీవు నీ పన్ను నా పన్ను కట్టమన్నాడు. ఎప్పుడు కూడా కొదువలో నడవలేదు యేసయ్య. 5,000 మంది మగవారు ఉన్నారు, అనేక మంది స్త్రీలు పిల్లలు ఉన్నారు, తినడానికి తిండి లేదు. 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. దేవుని రాజ్యంలో 5 రొట్టెలు 2 చేపలతో 20,000 మందికి తిండి పెట్టగలవు. హల్లెలూయా. ఎందుకు తెలుసా? దేవుని రాజ్యంలో అద్భుతాలు జరగడం సహజం. హల్లెలూయా. మతములో చిక్కుకొని ఉన్నాం, అందుకే మనం అద్భుతాలు చూడటం లేదు. ఇది క్రైస్తవత్వం అనేది మతముగా మనం ఆలోచిస్తున్నాం. యేసయ్య రాజు, యేసయ్య రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు, రాజ్యము గురించి బోధించాడు, రాజ్యమును నిరూపించాడు, ఇది దేవుని రాజ్యం అని ప్రకటించాడు. హల్లెలూయా. ఎటువంటి సవాలు ఎదుర్కొన్నా దానికి జవాబు ఆయన దగ్గర ఉండింది. ఎవడు కూడా ఆయన ఉచ్చులో వేయలేకపోయాడు. ఎటువంటి మాటలతో వచ్చినా, ఎటువంటి ప్రశ్నలతో వచ్చినా, ఎటువంటి ఆటంకంతో వచ్చినా దాన్ని ఎదిరించగలిగిన శక్తిమంతుడుగా జీవించాడు యేసయ్య. నీవు కూడా ఆయన నమ్మినట్టయితే ఆయన కుమారుడుగా జయించే జీవితం జీవించగలవు. హల్లెలూయా. తుఫాను వచ్చింది ఆయన చంపడానికి. తుఫానుతో కూడా ఆయన మాట్లాడి దాన్ని అనగదొక్కాడు. ఏ సవాలు కూడా లోకములో ఎవరు కూడా ఏది కూడా ఆయన ఆటంకపరచలేకపోయింది. చివరికి మరణానికి కూడా ఆయన మీద అధికారం లేకుండా ఉంది. అందుకే ఏమన్నాడు? నేను నా స్వంతగా నా జీవితాన్ని అప్పచెప్తున్నాను, నేను తిరిగి లేస్తాను. హల్లెలూయా. ప్రాణం పెడతాను, తిరిగి లేస్తాను. హల్లెలూయా. నేను నా అంతటా నేను అప్పచెప్పుకుంటున్నాను అన్నాడు. హల్లెలూయా. మరణం ఆయన్ని చంపలేదు, మరణానికి ఆయన మీద అధికారం లేకుండా ఉండేది. జనులారా వినండి, ఈ యొక్క సువార్త, ఈ యొక్క రాజ్యము గురించి బోధిస్తూ వచ్చాడు. అయితే ఈ రాజ్యము ఏం చేస్తున్నాడు? మనకి ఆహ్వానం ఇస్తున్నాడు. ఈ రాజ్యంలో నీవు కూడా రా. నీకు కూడా, నువ్వు ఎవడివైనా సరే, ఏ దేశమైనా పర్వాలేదు, ఏ రంగు చర్మమైనా పర్వాలేదు, నువ్వు ఎంత చదువుకున్నా, చదువు లేకపోయినా, గొప్పవాడివైనా, బీదవాడివైనా, నువ్వు ఎవరైనా సరే ఈ యొక్క రాజ్యంలో నువ్వు రాగలవు. ఎందుకు? ఈ రాజ్యంలో సమాధానం ఉంది, ఈ రాజ్యంలో సంతోషం ఉంది, ఈ రాజ్యంలో సంతృప్తి ఉంది, ఈ రాజ్యంలో ఆరోగ్యం ఉంది, ఈ రాజ్యంలో సమృద్ధి ఉంది. నీకు కావలసినది ఏదైనా సరే ఈ రాజ్యంలో నువ్వు పొందగలవు. హల్లెలూయా. ఇది సువార్త. అయితే మొట్టమొదటి మెట్టు ఏమన్నాడు? ఎలా రావాలంటండి? 2 విషయాలు చెప్పాడు. మారు మనస్సు, నమ్ముట. చెప్పండి అందరూ, మారు మనస్సు అనండి, గట్టిగా చెప్పాలి. మారు మనస్సు. రెండవది విశ్వాసము, నమ్ముట. గమనించండి, ఇంగ్లీష్లో చూసినట్టయితే రిపెంట్ అని ఉంది ఆ పదం. మారు మనస్సు అనగానే మనం ఉట్టి మనస్సు గురించి ఆలోచిస్తాం, కానీ ఇంగ్లీష్లో ఆ పదము రిపెంట్. రీ అంటే తిరిగి చేయడం, రీ అంటే మళ్ళీ తిరగడం అనే అర్థం అన్నమాట. ఈ రిపెంట్ అనే అర్థము మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి అని, మనం వేరే విధంగా ఆలోచించాలి. మన మనస్సు, మన తలంపులు మారాలి, మన నడక మారాలి. పాపము తట్టు మన యొక్క ఉద్దేశము మారి, పాపములో జీవిస్తున్న మనము ఆపివేసి 180 డిగ్రీలు వెనక్కి తిరిగి దేవుని తట్టు నడవాలి. అది మారు మనస్సు అంటే. హల్లెలూయా. గ్రీకులో ఈ పదానికి, ఈ పదమును ఏమంటారు తెలుసా? మెటనోయిస్ అంటారు. మెటనోయిస్ అంటే నీవు వేరే మనస్సు కలిగి, వేరే వైఖరి కలిగి, వేరే ఉద్దేశముతో నువ్వు జీవించాలి. పాపమును వదిలి దేవుని తట్టు నడవడం నువ్వు నేర్చుకోవాలి. అయితే మొట్టమొదటి మెట్టు ఏంటంటే, నువ్వు ఎవరివైనా సరే గమనించు, పాపము వలన నీవు దేవుని నుంచి వేరు చేయబడ్డావు. ఆమేన్ చెప్పండి. పాపం ఏం చేస్తుంది? మనిషిని దేవుని నుంచి వేరు చేస్తుంది. రోమీలకు రాసిన పత్రిక, నువ్వు ఎవడివైనా సరే, ఎంత పెద్ద నాయకుడు అయినా,
ఎంత గొప్ప చదువుకున్నా, ఎంత పెద్ద శాస్త్రజ్ఞలో ఉన్నా, ఏమైనా సరే, వ్యాపారస్తులు అవ్వచ్చు, రాజకుటుంబంలో పుట్టవచ్చు, ఎవరైనా సరే, రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏ భేదము లేదు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. ఏ భేదము లేదు, అందరూ ఏం చేశారండి? పాపము చేసినందుకు మనిషి దేవుని నుంచి వేరు చేయబడ్డాడు. గమనించండి, ఏదైనా వనంలో, వినండి జాగ్రత్తగా, ఏదైనా వనంలో ఆదాము అవ్వల్ని దేవుడు పెట్టి వారికి కావలసినన్ని ఇచ్చి ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ చెట్టు యొక్క ఫలము తినొద్దు అన్నాడు. ఏ రోజైతే నువ్వు ఆ ఫలము తింటావో ఆ రోజు నువ్వు నిశ్చయముగా చచ్చెదవు అనుంది. మనం అది సాధారణంగా చదువుతూ ఒక్కోసారి చచ్చెదవు ఉంది, తిన్నాడు కానీ చావలేదు కదా అనుకుంటాం. ఆగండి, చావు అంటే అర్థం ఏంటి తెలుసా? ఎడబాటు అని నిజమైనటువంటి అర్థం. చూడండి, ఒకరు మరణించినప్పుడు ఏడుస్తాం. ఎందుకు ఏడుస్తారో తెలుసా? ఎడబాటు జరుగుతుంది, మళ్ళీ మనం కలుస్తామో లేదో అనేటువంటి భావనతో ఏడుస్తారు. కాబట్టి మూల అర్థము, మరణానికి మూల అర్థం ఏంటండి? ఎడబాటు, వేరవ్వడం. అయితే ఏ రోజైతే ఆదాము అవ్వలు తినొద్దు అన్న ఫలాన్ని తిన్నారో ఆ రోజు వారు ఏమయ్యారండి? మరణించారు. ఏమన్నాడు దేవుడు? మీరు నిశ్చయముగా చచ్చెదరు అని ఉంది. ఏమైందండి ఆ రోజు? మరి శారీరకంగా మరణించారా? లేదు. 900 సంవత్సరాలు జీవించారు దాదాపు. మరి ఏంటి దాని అర్థం అంటే, వినండి, ఆ రోజు వరకు ఎడతెగనటువంటి సహవాసంలో బ్రతికారు దేవునితో. ఏ అవసరం వచ్చినా, ఏ లోటు ఉన్నా, ఏ సమస్య వచ్చినా, ఏ ప్రశ్న వచ్చినా వారికి వెంటనే ఆ సంబంధము గురించి దేవుని నుంచి వారు పొందేవారు ఏదైనా వనంలో. ఆమేన్. ఎటువంటి లేమి లేదు, ఎటువంటి కొదవ లేదు. కానీ ఏ రోజైతే వారు చేయకూడని పాపము చేశారో ఆ రోజు దేవుడు వారిని ఆ ఏదైనా వనంలో తరిమేశాడు. తరిమి బయటికి నెట్టిన తర్వాత ఏమన్నాడు? నీవు చెమట ఓడ్చి నువ్వు భూమిని సాధు చేసి నువ్వు పంటను కోస్తావు అన్నాడు. గమనించారా? పాపం వచ్చే వరకు మనిషికి చెమట ఓడ్చలేదు. విన్నారా? హల్లెలూయా. కష్టము, చెమటోడ్చి కష్టపడి పని చేయడం అనేది పాపము తర్వాతే వచ్చింది. వినండి ఏమైందో. ఇంతవరకు ఎడతెగనటువంటి సంబంధం కలిగి బ్రతికారు. ఆ రోజు నుంచి దేవుని నుంచి వేరు చేయబడ్డారు. అందుకే కష్టము, అందుకే కృషించి కష్టపడి ముళ్ళ పొదలను తొలగించి సాధు చేసి పంటను పండించాల్సి వచ్చింది. ఆ రోజు వరకు అటువంటి కష్టము లేదు. మరణించారు. మరణించమంటే ఏమన్నా మనము? ఎడబాటు. గమనించండి. ఇప్పుడు ఇది అర్థం చూద్దాం. వెంటనే మరణించలేదు కదండి శారీరకంగా, కానీ ఎడబాటు జరుగుతుంది. ఒక చెట్టు తీసుకోండి, ఒక చెట్టు, తొట్టులో ఉన్న చెట్టు తీసుకోండి, పచ్చగా ఉంటుంది. దాన్ని వేరులతో పాటు పెకిలించి ఇక్కడ భూమి మీద పెట్టామనుకోండి, మరణించిందా? అది ఇంకా పచ్చగానే ఉంది, జీవం ఉంది. కానీ ఏమైందో తెలుసా? దాని వాతావరణంలోంచి దాన్ని పెకిలేసాం, వేరు చేశాం. ఎప్పుడైతే తన వాతావరణంలోంచి పెకిలించబడ్డదో అది ఎడబాటు జరిగింది. కాబట్టి వెంటనే అది మరణించిన స్థితిలో లేకపోయినా అది మరణించనై ఉన్నది. హల్లెలూయా. గమనించండి, మనిషి ఎక్కడి నుంచి వచ్చాడండి? దేవుడి నుంచి వచ్చాడు. మట్టితో మనిషిని చేశాడు దేవుడు. కానీ వాని నాసిక రంధ్రంలో దేవుడు తన ఊపిరిని ఊదినప్పుడు ఆయన సజీవుడయ్యాడు. ఆమేన్. కాబట్టి మనం ఏ వాతావరణంలో బ్రతకాలి? మనిషి దేవుని యొక్క వాతావరణంలో బ్రతకాలి. కానీ పాపం ఏం చేసింది? పాపం వలన ఆ వాతావరణం నుంచి వాడు వేరు చేయబడ్డాడు. అందుకే మరణించాడు. అందుకే మరణం వచ్చింది. మరణం మరి తాండవిస్తుంది. అలాగే గమనించండి, ఒక చేపను తీసుకోండి. దేవుడు చేపను సృష్టించినప్పుడు అది దేంట్లో బ్రతకాలని సృష్టించాడండి? గాలిలో కాదు, నీటిలో. నువ్వు నీటి నుంచి దాన్ని వేరు చేస్తే అది వెంటనే మరణించకపోతే ఖచ్చితంగా మరణించింది. కానీ ఎప్పుడు మరణించిందో తెలుసా? ఏ
మా ప్రోగ్రాం చూస్తున్నటువంటి వ్యూవర్స్ నుంచి మరి చాలామంది వారి వైవాహిక జీవితంలో ఎదుర్కొన్నటువంటి సమస్యల గురించి కూడా ఫోన్లు చేస్తున్నారు, ప్రార్థన చేయమని, అలాగే ఉత్తరాలు కూడా వ్రాస్తున్నారు. మరి మీ యొక్క వైవాహిక జీవితము గురించి కూడా ప్రార్థన చేయాలని నా యొక్క ఆశ. ప్రార్థన చేయకముందు కొన్ని విషయాలు. ఒకటి ఏంటంటే, ఏదైతే దేవుడు జతపరిచాడో అది ఏ మనిషి కూడా వేరు చేయకూడదు అని వాక్యంలో ఖచ్చితంగా వ్రాయబడింది. కాబట్టి వాక్యానుసారంగా జీవించే బిడ్డలుగా ఉండాలి. ఎప్పుడైనా దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే వాక్యానికి విధేయత చూపించాలి. వాక్యానికి విరుద్ధంగా జీవిస్తూ దేవా నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు, నా యొక్క వైవాహిక జీవితాన్ని దీవించు అంటే పనిచేయదు. కాబట్టి మన జీవితం ఒకసారి దేవుని యొక్క వాక్యానుసారంగా ఉందా లేదా పరీక్షించుకుంటూ మరి సరిదిద్దుకుంటూ మనం ప్రార్థన చేసినట్టయితే ఖచ్చితంగా దేవుడు మనల్ని దీవిస్తాడు. అలాగే మరి భార్యలైన వారు భర్తల్ని ప్రోత్సహించండి. వారిని ఊరికే నాగ్ చేయదు, వారికి ఊరికే దెప్పినట్టు మాట్లాడకూడదు. అలాగే భర్తలు భార్యని ప్రేమించాలి. ఎందుకంటే దేవుడు జతపరచాడని మర్చిపోకండి, మనుషులు జతపరచలేదు. ఒకసారి మీరు అవును అని అన్నారు దేవుని ఎదుట, దేవుని బిడ్డల ఎదుట. కాబట్టి ఏది కూడా, ఏ శక్తి కూడా, ఏ మానవుడు కూడా, ఏ సాతాను కూడా మిమ్మల్ని విడదీయకూడదు. అది దేవుని వాక్య ప్రకారం. కాబట్టి నా ప్రార్థన మీరు ఆశించినట్టయితే మీ యొక్క వైవాహిక జీవితంలో ఆశీర్వాదం కావాలంటే ఇప్పుడు ప్రార్థన చేద్దాం. నాతో పాటు ఏకీభవించండి, మరి ప్రార్థన చేద్దాం. మీ చెయ్యి మరి టెలివిజన్ తట్టు చాపండి. భార్య భర్తలు ఇద్దరు కలిసి చేయండి. ప్రభా మీకు స్తుతి చెల్లిస్తున్నాం నాయన, మీకే మహిమ కలుగును గాక. మరి యొక్క ప్రభా ఈ బిడ్డల కొరకు ఎవరెవరైతే ప్రభా వివాహంలో, వైవాహిక జీవితంలో మనస్పర్ధల ద్వారా, లేకపోతే ఆర్థిక విషయాల ద్వారా, లేకపోతే అత్తమామల విషయం ద్వారా ఏదైతే ఏంటి ప్రభా వీటి వలన వారు ఎదుర్కొనే సమస్యల గురించి ప్రార్థిస్తున్నాం. ప్రభా ఎవరినైతే మీరు జతపరిచారో ఏ మనిషి కానీ, ఏ శక్తి కానీ, ఏ సాతాను కూడా విడదీయకుండా మీరే కాపాడమని, ఈ యొక్క వివాహాన్ని మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం. ఏ రకమైన ఇబ్బంది ఉన్నా, ఏ రకమైన ఆటంకం ఉన్నా అవన్నీ కూడా తొలగిపోవును గాక. యేసు నామములో వాటిని గద్దిస్తున్నాను ప్రభా. ప్రతి విధమైన దుష్ట శక్తి ఏదైతే ఈ వివాహానికి ఎదురుగా పనిచేస్తున్నారో వాటిని యేసు నామములో ఇప్పుడే బంధిస్తున్నాను ప్రభా. వారికి విడుదల కలిగించి మరి ఒకరి పట్ల ఒకరికి మంచి ప్రేమను అనుగ్రహించండి. మొట్టమొదట ఎప్పుడైతే వివాహం చేసుకున్నారో అప్పుడు ఎటువంటి ప్రేమ ఉండిందో తిరిగి అటువంటి మొదటి ప్రేమ ఒకరి పట్ల ఒకరికి అనుగ్రహించండి. అలాగే పిల్లల విషయంలో కూడా ప్రభా వారిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మరి వాక్యానుసారంగా చూసినట్టయితే ఎవరు కూడా గొడ్రాలుగా ఉండరని మీరు వాగ్దానం చేశారు. ఎవరికైనా పిల్లలు లేని స్థితిలో ఉన్నందుకు భర్తల వలన కానీ ఇతరుల వలన కానీ వారు హింసించబడుతున్నట్టయితే వారి మొరను వినండి ప్రభా. వారి గర్భం విప్పబడును కాక. యేసు నామములో ఇప్పుడే ప్రభా మీ వాక్యం ఆధారపడి మరి ప్రార్థిస్తున్నాం ప్రభా. అటువంటి ప్రతి గర్భము కూడా ఇప్పుడే విప్పబడును గాక యేసు నామములో ప్రభా. ఇటువంటి వారికి మీరు గర్భఫలమును అనుగ్రహించండి నాయన, మీకు స్తోత్రం. ప్రతి విధమైనటువంటి ఈ యొక్క మనస్పర్ధల నుంచి, ఇటువంటి అవకతవకల నుంచి మీరే విడిపించమని, ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఏకీభవించిన వారు, నమ్మిన వారు ఆమేన్ నాతో పాటు ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి మీ వైవాహిక జీవితం ఎంతగానో ఆశీర్వదిస్తాడు. నమ్మండి, మరి దేవుని విశ్వసించండి, దేవుని ఘనపరచండి. ఆమేన్.